వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో డ్రెస్ ఏ విధంగా కట్ చేయాలో చూపించాను కదా, ఈ వీడియోలో డ్రెస్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళి డ్రెస్ టాప్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో బ్యాక్, ఇది ఫ్రంట్. ఈ ఫ్రంట్ పార్ట్కి క్రింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ పార్ట్ అనేది కిందన ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అండి, లైనింగ్ క్లాత్ అండి. దీనికి పైపిన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దీనికి పైపిన్ని యాడ్ చేసుకోవాలి నెక్కి. బ్యాక్ పార్ట్కి కూడా అదేవిధంగా పైపిన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి బ్యాక్కి ఏ విధంగా పైపిన్ని యాడ్ చేస్తున్నాము. హోల్ మోడల్ అండి, ఇది బ్యాక్ హోల్ మోడల్. ఇక్కడ తిప్పిన దగ్గర చిన్న కాట్ పెట్టుకున్నట్టయితే మనకి నీట్గా తిరుగుతుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూసారా, ఇక్కడ తిప్పిన దగ్గర చిన్న కాట్ పెట్టుకొని తిప్పాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. పాట్ అనేది చిన్నది ఊడింది, స్టిచ్ చేశాడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్. లైనింగ్ అనేది పైకి రావాలి, మెయిన్ పీస్ అనేది కిందకి రావాలి, మిడిల్లో పైపింగ్ అనేది మిడిల్లో రావాలండి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇది కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. మిడిల్కి ఎడ్జెస్లోని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి దీనికి మిడిల్లో లైనింగ్ పైపింగ్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా చిన్న చిన్న కాట్లు పెట్టుకున్నట్టయితే మనకి డ్రెస్సు ఒగ్గులు లేకుండా నెక్ అనేది నీట్గా వస్తుందండి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దీనిపైన మరో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే పైకి లేకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు దీని వైపు చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా చుట్టూ స్టిచెస్ చేసుకోవాలి.
ఎడ్జెస్ అనేది కరెక్ట్గా చూసుకొని, కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు చుట్టూ ఈ విధంగా లైనింగ్కి మెయిన్ పీస్కి అతుక్కోవాలండి. ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా చేసుకోవాలి. దీనికి కూడా లైనింగ్ పైకి ఉండేలాగా, కిందకి మెయిన్ పీస్ ఉండేలాగా, మిడిల్లో పైపింగ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. షేప్ అనేది నీట్గా స్లోగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని చిన్న చిన్న పార్ట్లు పెట్టుకొని క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా పైకి లేకుండా ఉండడం కోసం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా చుట్టూ ఎడ్జెస్ని జాగ్రత్తగా చూసుకొని చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా
రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ని బ్యాక్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షోల్డరు, బ్యాక్ పార్ట్ షోల్డరు కలిపేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్కి లైనింగ్కి పైపింగ్ వేసుకొని కింద మెయిన్ పీస్ కింద పెట్టుకొని లైనింగ్ పీస్ పైన పెట్టుకొని పైపింగ్ అనేది మిడిల్కి వచ్చే విధంగా ఈ విధంగా హ్యాండ్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసి చిన్న చిన్న కాట్లు పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. పైన ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలండి. లైనింగ్కి మెయిన్ పీస్కి లైనింగ్ ఎడ్జ్లో కుట్టుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్కి హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి చూడండి. ఫ్రంట్ లోతు ఉంది కదండి, లోతు అనేది ఫ్రంట్ వైపు రావాలి. లోతు వైపు మనం కాట్ అయితే పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపుకి, ఇంకొకటి బ్యాక్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలండి. దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టు ఊడిపోతే ఇంకొకటి సపోర్ట్గా ఉండటం కోసం డబల్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ హ్యాండ్ కూడా
సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ కార్టు, ఫ్రంట్ కార్టు, బ్యాక్ కార్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని, లెంత్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ అయితే ఎక్కడికైతే వేసామో అక్కడ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం కరెక్ట్ మెజర్మెంట్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అదే మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది చూసుకొని, ఈ మార్కింగ్ నుంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడికి మార్క్ చేసుకొని అక్కడికి స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. లూజ్ టైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. టోటల్ 3 స్టిచ్చెస్ వేయాలండి. చివర కుట్లు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చివర బోర్డర్ దగ్గర మిడిల్లో ఈ విధంగా కాట్లు పెట్టుకున్నట్టయితే డ్రెస్ మనకి ఒగ్గులు లేకుండా ఫ్రంట్ వైపు నీట్గా వస్తుందండి. సేమ్ ఇటు కూడా, ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ హ్యాండ్ మార్క్ చేసి పెట్టుకున్నాడు కదా, అదే మార్కింగ్కి ఈ హ్యాండ్ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇటువైపు కూడా 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇప్పుడు చివరి బార్డర్లో ఏ విధంగా మడత పెట్టి స్టిచ్ చేయాలని చూపిస్తాను చూడండి. ఇలా ఎక్స్ట్రా పీసెస్ని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి చుట్టూ. ఇప్పుడు చివరి ఎండింగ్లో ఈ విధంగా
బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ చూడండి, ఈ మిడిల్ పార్ట్లో ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఇదే మెయిన్. దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పార్ట్లో ఎక్కువగా అందరికీ డౌట్ ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా మడత పెట్టుకొని టర్న్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. క్రింద రెండు వైపుల లెంత్ ఒకే విధంగా ఉందో లేదో చూసుకొని ఈక్వల్గా వచ్చాక ఈ విధంగా కింద ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ సైడ్స్ అన్ని స్టిచ్ చేసుకున్నాక లాస్ట్లో కింద వైపు రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ ఎగుడు ఫ్రంట్ సైడ్ ఎగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. అయిపోయిందండి డ్రెస్. డ్రెస్ రెడీ అయిపోయింది. డ్రెస్ టాప్ అనేది రెడీ అయిపోయింది. ప్యాంట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలన్నది ఇంకో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆల్రెడీ వీడియో పెట్టాను. పెన్సిల్ కట్ ప్యాంట్ పెట్టాను. లూజ్ ప్యాంట్ కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది నేను ఇంకో వీడియో తీసి చూపిస్తాను. డ్రెస్ టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ చేయడం అనేది.